కౌశల్ గారిని ఏమన్నా అప్రోచ్ అయ్యారండి ప్రమోషన్స్ గురించి? ఎందుకంటే ఆయన హిందీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు, ఈవెంట్ చేశారు కదా, సో ఏమన్నా అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళు విక్కీ కౌశల్ గారి టీం అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. తెలుగులో రిలీజ్ అవుతుంది, మేము ఏం చేయాలి, దీనికి ఎట్లాంటి పార్టిసిపేషన్స్ చేయాలి అన్నీ కూడా. వాళ్ళు ఏంటంటే బుధవారం ప్రీమియర్కి మేము రావచ్చా, ఒక ప్రీమియర్ కింద ఏదైనా వేయచ్చా అని అడిగారు. బట్ యూ నో దట్ మన ప్రీమియర్స్కి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, బై కోర్ట్ ద్వారా అవ్వచ్చు లేదా బై గవర్నమెంట్ ద్వారా. అందుకని ప్రీమియర్ అనేది విత్ స్టార్స్తో ఇలా పోతున్నాం ఇక్కడ. వాసు గారు, ఇది తండేలుకి థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్? ఏమండి, తండేలుకి థియేటర్ నుంచి ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ లాభాలు వచ్చాయి? నాకు పంపే 18 నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తానంటే నేను స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేస్తా. మీరు ఆ కమిట్మెంట్ ఏమండి ఇక్కడే చెప్తాను నేను మొత్తం. కానీ దాని మీద కాంట్రవర్సీ ఉంది. మీరు వేసిన 100 కోట్ల పోస్టర్ మేరకు లేదు, మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది. ఒక 70 కోట్లు అలా ఉంది, ఒక 30 కోట్లు మీరు కలిపేశారు అనే ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు మీరేమంటారు దానికి? ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను. మీరు వేసుకుని మీరు వేస్తారంటారు. నేను చెప్పింది నేను చెప్తాను.